బ్యాక్ టు మై ఛానల్ సిటీ మ్యాథ్స్ బై ఉదయ్. ఈ ఛానల్లో మనం ఇప్పుడు టెట్ డిఎస్సిలు ఎస్జిటిలో భాగంగా ఎస్జిటి సిలబస్లో భాగంగా మనము అంకగణితము అనే అధ్యాయం నుండి అంకగణితం అనే అధ్యాయంలో ఇప్పటి వరకు నిష్పత్తి అనుపాతం అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం, శాతాలు అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం, లాభ నష్టాలు అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ వడ్డీ లెక్కలు, బారు వడ్డీ మరియు చక్రవడ్డీ, వీటిని ఎలా నేర్చుకోవాలో చూద్దాం. అసలు వడ్డీ అంటే ఏంది, వడ్డీ అంటే ఏందో చూద్దాం. జనరల్గా మనిషి యొక్క అవసరాలు కొన్ని ఆర్థిక విషయాలపై ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తి తన దగ్గర కానీ డబ్బులుంటే తన అవసరాలను ఈజీగా తీర్చుకుంటాడు. అలా కాకుండా అవసరానికి డబ్బులు లేదనుకోండి, డెఫినెట్గా అతను ఏం చేయాలా, పక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవాలా. ఇలా అప్పిచ్చిన వ్యక్తి ఏం చేస్తాడయ్యా అంటే తను అప్పిచ్చినందుకు గాను కొంత ప్రతిఫలాన్ని ఆశిస్తాడు. అప్పిచ్చిన వ్యక్తి ఆశించే ప్రతిఫలాన్నే వడ్డీ అంటాం. అప్పిచ్చిన వ్యక్తి ఆశించే ప్రతిఫలాన్నే వడ్డీ అంటాం. ఈ వడ్డీ రెండు రకాలు. వడ్డీలు ఎన్ని రకాలయా? రెండు రకాలు. అవి సాధారణ వడ్డీ, దీన్నే బారు వడ్డీ అని కూడా అంటారు. సాధారణ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ. రెండవది చక్రవడ్డీ. సో అప్పిచ్చిన వ్యక్తి ఆశించే ప్రతిఫలాన్నే వడ్డీ అంటాం. ఆ వడ్డీ రెండు రకాలుగా చెల్లించవచ్చు. ఒకటి సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ, రెండవది చక్రవడ్డీ. వీటిలో ఇప్పుడు మనము సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ గురించి తెలుసుకుందాం. సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ. బారు వడ్డీ, బారు వడ్డీ ఆర్ సాధారణ వడ్డీ. చూడండి, సాధారణ వడ్డీ అంటే ఒక వ్యక్తి తీసుకున్న అప్పుకి ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు. అతను తీసుకున్న అప్పుపై మొత్తము కాలానికి ఒకేసారి వడ్డీ లెక్కించే పద్ధతినే ఒక వ్యక్తి తీసుకున్న అప్పుపై మొత్తము కాలానికి ఒకేసారి వడ్డీ లెక్కించే పద్ధతినే బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ అంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటాను. ఒక వ్యక్తి 1000 రూపాయలు అప్పు తీసుకున్నాడు అనుకుందాం. ఈ అప్పు తీసుకున్న సొమ్మును అసలు అంటారు. అసలుని ఇంగ్లీష్లో ప్రిన్సిపల్ అంటారు కాబట్టి ప్రిన్సిపల్ అసలు, అందుకే దాన్ని పి అనే అక్షరంతో చూపిస్తాం. అప్పు తీసుకున్న సొమ్మును అసలు అంటాం, అసలుని పి అనే అక్షరంతో సూచిస్తాం. ఇక ఎలా తీసుకున్నాడు అంటే 10% సాధారణ వడ్డీ రేటున తీసుకున్నాడు. 10% సాధారణ వడ్డీ రేటును తీసుకున్నాడు. 5 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకున్నాడు. ఒక వ్యక్తి 1000 రూపాయలను 10% సాధారణ రేటు చొప్పున 5 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకుంటే ఇతను చెల్లించవలసిన బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ ఎంత అంటే, అప్పు తీసుకున్న సొమ్మును అసలు అంటాము, అసలుని పి అనే అక్షరంతో సూచిస్తాం. ఎందుకనే ప్రిన్సిపల్ కాబట్టి పి అనే అక్షరంతో సూచిస్తాం. నెక్స్ట్ అప్పు తీసుకున్నాడు. ఆ అప్పుకి వడ్డీని ఎలా లెక్కిస్తారంటే 10% రేటున లెక్కిస్తారు. 10% అంటే 100కు 10 రూపాయల చొప్పునగానే లెక్కిస్తారు. దీన్నే 10% వడ్డీ రేటు అంటాం. 10% వడ్డీ రేటు అంటాం. దీన్ని ఇంగ్లీష్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనే అక్షరంతో సూచిస్తాం. అలాగే ఎంత కాలానికి అప్పు తీసుకున్నాడు? 5 సంవత్సరాల కాలానికి. ఈ 5 సంవత్సరాల కాలాన్ని టైం అంటారు కాబట్టి టీ అనే అక్షరంతో సూచిస్తాం. అప్పు తీసుకున్న సొమ్ము అసలు అంటాం. ఎంత శాతం వడ్డీ రేటునైతే ఇస్తామో దాన్ని వడ్డీ రేట్ అని, ఎంత నూటికి ఎన్ని రూపాయలైతే వడ్డీ చెల్లిస్తామో
చెల్లిస్తామో దాన్ని వడ్డీ రేట్ అని, ఎంత కాలానికైతే మనం ఆ డబ్బుని ఉంచుకుంటామో దాన్ని కాలము అని అంటాం. ఇప్పుడు మనకు పి తెలిసిపోయింది, ఆర్ తెలిసిపోయింది, టీ తెలిసిపోయింది. సాధారణ వడ్డీ లేదా బార్ వడ్డీ లెక్కించాలంటే ఎలా? బార్ వడ్డీ ఐ లెక్కించడానికి సూత్రం మనందరికీ తెలిసిన ఫార్ములా పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. బార్ వడ్డీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటయా? పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100, పిటిఆర్ బై 100. ఇప్పుడు చూడండి, 1000 రూపాయలపై 10% రేట్ చొప్పున 5 సంవత్సరాల కాలానికి ఎంత వడ్డీ చెల్లించాలి? చూడండి, ఎంత వడ్డీ చెల్లించాలి? పి అంటే అసలు 1000 రూపాయలు, టీ అంటే టైము కాలము 5 సంవత్సరాలు, ఆర్ అంటే రేటు 10% బై 100. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్, 10 పదులు 100, 100 500, 500. అంటే ఎంత చెల్లించాలి బార్ వడ్డీ? బార్ వడ్డీ ఎంత చెల్లించాలి అంటే 500 రూపాయలు చెల్లించాలి. ఈ అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తికి చెల్లించవలసిన బార్ వడ్డీ 500 రూపాయలు. అయితే ఒక్కసారి అప్పు తీసుకున్న వ్యక్తి బార్ వడ్డీని మాత్రమే చెల్లిస్తాడా, ఇంకేమైనా చెల్లిస్తాడా? బార్ వడ్డీతో పాటు అసలును కూడా చెల్లిస్తాడు. ఈ అసలు బార్ వడ్డీని కలిపి ఏమంటారంటే బార్ వడ్డీ మొత్తము అంటాం. అసలు వడ్డీని కలిపి మొత్తం ఇంగ్లీష్లో అమౌంట్ అంటాం కాబట్టి ఏ అనే అక్షరంతో చూస్తాం. మొత్తం కనుక్కోవడానికి సూత్రం పి ప్లస్ ఐ. పి అంటే అసలు ప్లస్ ఐ అంటే వడ్డీ. పి ఎంత అసలు? 1000 రూపాయలు అసలు కాబట్టి 1000 రూపాయలు ప్లస్ వడ్డీ ఎంతయా? 500 రూపాయలు కాబట్టి వడ్డీ 500 రూపాయలు. సో 10, 1000, ఒక 500, దట్ ఈస్ 1500. సో ఎంత మొత్తం చెల్లించాలి ఇప్పుడు? 1500 రూపాయలు. సరే, ఇక్కడ మనం 2 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, బార్ వడ్డీ కనుక్కోవడానికి సూత్రం పిటిఆర్ బై 100. 2, బార్ వడ్డీ మొత్తం కనుక్కోవడానికి సూత్రం మొత్తము అసలు ప్లస్ వడ్డీ. బార్ వడ్డీ మొత్తం కనుక్కోవడానికి సూత్రము అసలు ప్లస్ వడ్డీ. బార్ వడ్డీ కనుక్కోవడానికి సూత్రం ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. బార్ వడ్డీ మొత్తం కనుక్కోవడానికి సూత్రము అసలు ప్లస్ వడ్డీ, లేదా దీనిని ఇలా కూడా చెప్పొచ్చు, పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100. బార్ వడ్డీ మొత్తం కనుక్కోవడానికి సూత్రం పి ప్లస్ ఐ లేదా పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100. సో బార్ వడ్డీ కనుక్కోవడానికి సూత్రం పిటిఆర్ బై 100, మొత్తం కనుక్కోవడానికి సూత్రం అసలు ప్లస్ వడ్డీ లేదా పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100. ఇది బార్ వడ్డీకి సంబంధించిన సమస్యలు సాధించడానికి మనం ఈ 2 ఫార్ములాస్ ఉపయోగిస్తాం. మొదటిది బార్ వడ్డీ కనుక్కోవడానికి ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. బార్ వడ్డీ మొత్తం కనుక్కోవడానికి సూత్రం పి ప్లస్ ఐ లేదా పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100. ఈ 2 సూత్రాలు మనకు కానీ నోటెడ్ అయితే మనం ఈ లెక్కలన్నీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, లెక్కలు ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం అసలు 8250 పై 3 సంవత్సరాల కాలానికి 8% వడ్డీ రేటున చెల్లించవలసిన వడ్డీ ఎంత? అసలు 8250 రూపాయలు, 3 సంవత్సరాల కాలానికి 8% వడ్డీ రేటున చెల్లించవలసిన వడ్డీ ఎంత? అసలు 8250 రూపాయలు. అసలు తెలుసు 8250 రూపాయలని. అలాగే 3 సంవత్సరాల కాలానికి కాలం తెలుసు 3 సంవత్సరాలని. అలాగే 8% వడ్డీ రేటున 8% వడ్డీ రేటు ఎంతయా? 8% అయితే చెల్లించవలసిన వడ్డీ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఏమేమి తెలుసు? అసలు తెలుసు
తెలుసు, అసలు అంటే పి తెలుసు. పి ఈజ్ ఈక్వల్ టు 8,250 రూపాయలు. ఇంకా ఏం తెలుసు, కాలం టీ ఈజ్ ఈక్వల్ టు 3 సంవత్సరాలు. అలాగే ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. పి తెలుసు, టీ తెలుసు, ఆర్ తెలుసు. అప్పుడు వడ్డీ కనుక్కోవడానికి ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100, పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. పి అంటే అసలు ఎంత, 8,250 రూపాయలు, ఇంటూ టీ కాలం 3 సంవత్సరాలు, ఇంటూ రేటు 8% బై 100. ఈ సున్నా క్యాన్సిల్. 5తో 5 2 10, 5 1 5, 5 6 30, 5 5 25. సో 2 1 2 4 8, 3 4 12, 12 165, 165 12, 12 5 60, 12 6 72, 78, 12 1 12, 1 7 19. సో చెల్లించవలసిన వడ్డీ ఎంత అంటే 1980 రూపాయలు. సో అతను చెల్లించవలసిన వడ్డీ 1980 రూపాయలు. రూపాయలను 9% వడ్డీ రేటున 2.5 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన వడ్డీ ఎంత అంటున్నాడు. అసలు 3,000, వడ్డీ రేటు 9%, కాలము 1/2 సంవత్సరాలు. ఈ కాలము మిశ్రమ భిన్నంగా ఇచ్చాడు. కాలం మిశ్రమ భిన్నంగా ఇస్తే దీన్ని అపక్రమ భిన్నంగా మారుద్దాం. 2 రోజులు 4 + 1 5/2, 5/2 సంవత్సరాలు. కాలం 5/2. ఇక వడ్డీ కనుక్కుందాం. చూడండి, వడ్డీ ఐ కనుక్కోవడానికి సూత్రం పిటిఆర్ బై 100, పిటిఆర్ బై 100. పి అంటే 3,000 ఇంటూ టీ టైం 5/2 ఇంటూ రేటు 9% బై 100. 100 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్. ఈ 2 కూడా క్రింద ఉన్నట్లే. 2తో 30ని క్యాన్సిల్ చేద్దాం. 2 1 2 15, 15 5 75, 75 9 9 5 45, 9 7 63, 1 4 67. సో దట్ ఈస్ 675. రూపాయలపై 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల 3 నెలలకు అగు మొత్తం ఎంత? అసలు 8,000 అని తెలుసు, రేటు 5% అని తెలుసు, కాలం 2 సంవత్సరాల 3 నెలలు అని తెలుసు. కాలం 2 సంవత్సరాల 3 నెలలు. 2 సంవత్సరాల 3 నెలల్ని మొత్తాన్ని సంవత్సరాల్లోకి మార్చాలి. మొత్తాన్ని సంవత్సరాల్లోకి మార్చాలి అంటే ముందు 3 నెలలు మొత్తాన్ని ముందు నెలల్లోకి మారుద్దాం, ఆ తర్వాత సంవత్సరాల్లోకి మారుద్దాం. 2 సంవత్సరాలు అంటే 2 12
12 24 నెలలు, 24 ఒక 3 27 నెలలు. 27ని 12తో భాగిస్తే సంవత్సరాల్లోకి మారిపోతుంది కాలం. సో 2 12 24 ఒక 3 27 నెలలు. 27ని 12తో భాగిస్తే సంవత్సరాల్లోకి మారిపోతుంది. 3 4 12, 3 9 27, దట్ ఈస్ 9/4 సంవత్సరాలు. కాలం ఎంత అంటే 9/4 సంవత్సరాలు. ఇక మనకు మొత్తము కావాలి. ఇక్కడ మొత్తము అంటే మనం ఏం చేద్దాం, అసలు తెలుసు, వడ్డీ రేటు తెలుసు, కాలం తెలుసు కాబట్టి వడ్డీ కనుక్కుందాం. వడ్డీ కనుక్కొని దానికి అసలుని కలిపేస్తే వచ్చేదే మొత్తం అవుతుంది. వడ్డీ కనుక్కోవడానికి సూత్రం I = PTR/100. P అంటే 8000, P 9/4 ఇంటూ రేటు 5%/100. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్. 5% 4తో 80ని కొట్టివేస్తే 4 1లు 4 25. సో 9 5 45, 45 2 45 2 900. ఏది వడ్డీ. కానీ మనకు కావాల్సింది మొత్తం. మొత్తం కావాలంటే ఏం చేయాలా, అసలుకి వడ్డీని కలపాలా. అసలు 8000 రూపాయలకు వడ్డీ 900 రూపాయలు కలిపేస్తే 8900 రూపాయలు మొత్తం అవుతుంది. సో చెల్లించవలసిన మొత్తం ఎంత, 8900 రూపాయలు. లేదా దీన్ని డైరెక్ట్ ఫార్ములా ఉపయోగించి కూడా చేయొచ్చు. A = P × 1 + TR/100 ఫార్ములా ఉపయోగించి కూడా చేయొచ్చా. దానికంటే ఇది బెటర్ కాబట్టి ఎప్పటిలాగానే వడ్డీ కనుక్కుందాం. అసలు తెలుసు, రేటు తెలుసు, కాలం తెలుసు. 2500 రూపాయలను 12% వడ్డీ రేటున 3 సంవత్సరాల వడ్డీకి తీసుకున్న చెల్లించవలసిన మొత్తంను కనుగొనండి అంటున్నాడు. 2500 రూపాయల అసలు, 12% వడ్డీ రేటు, 3 సంవత్సరాలు వడ్డీకి తీసుకుంటే చెల్లించవలసిన మొత్తంను కనుగొనము అంటున్నాడు. సో ముందు వడ్డీ కనుక్కుందాం. I కనుక్కోవడానికి ఫార్ములా PTR/100. P అంటే 2500, T అంటే 3 సంవత్సరాలు, R అంటే రేటు 12%/100. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్. 12 36, 36 25, 900. 36 900. అప్పుడు మనకు కావాల్సిన మొత్తము అంటే P + I. P + I. P అంటే 2500 + 900, దట్ ఈజ్ ఈక్వల్ టు 3400. సుధాకర్ తన ఇంటి మరమ్మతుల కొరకు బ్యాంకు నుండి 15,000 రూపాయలు తీసుకున్నాడు.
15,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అతను సంవత్సరానికి 9% వడ్డీ రేటున 8 సంవత్సరాల కాలానికి తీసుకున్నాడు. 8 సంవత్సరాల కాలానికి తీసుకుంటే అతడు ప్రతి నెల ఎంత మొత్తం చెల్లించాలి అంటున్నాడు. ప్రతి నెల ఎంత మొత్తము చెల్లించాలి? సో అప్పు తీసుకున్న అసలు తెలుసు 15,000, వడ్డీ రేటు తెలుసు 9%, కాలం తెలుసు 8 సంవత్సరాలు. అయితే ప్రతి నెల ఎంత మొత్తం చెల్లించాలి అంటున్నాడు. ముందు ఎంత మొత్తం చెల్లించాలో చూద్దాం, ఆ తర్వాత ప్రతి నెలకి ఎంత చెల్లించాలో వచ్చేస్తుంది. ముందు చెల్లించవలసిన మొత్తం డైరెక్ట్గా మొత్తం ఫార్ములా ఉపయోగిద్దాం. ఏ కనుక్కోవడానికి ఫార్ములా P × 1 + TR/100. P అంటే 15,000, 1 + T టైం 8 సంవత్సరాలు, రేటు 9%/100. 15,000 ఇంటూ 8 × 9 = 72. 100 + 100 + 72 172/100. ఇందులో 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్. ఎంత వచ్చింది? 150 × 172. 172 × 150. 15 × 2 = 30, 15 × 7 = 105, 108, 15 × 1 = 15, 10 = 25. సో 25,800 ఇంత మొత్తం చెల్లించాలి. ఆయన చెల్లించవలసిన మొత్తం 25,800. అయితే ఇది 8 సంవత్సరాల కాలానికి చెల్లించవలసిన మొత్తం, కానీ దీన్ని ప్రతి నెల తిరిగి చెల్లించాలి. స్టార్టింగ్ నుంచి ప్రతి నెల తిరిగి చెల్లించాలి. కాబట్టి అప్పుడు ప్రతి నెల ఎంత మొత్తం చెల్లించాలి? చెల్లించవలసిన ప్రతి నెల వాయిదా. ప్రతి నెల వాయిదా ఎంతంటే 25,800 ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 12 నెలలు. 12 × 8 = 96. దీన్ని భాగిస్తే ప్రతి నెల వాయిదా 268 రూపాయల 75 భాగిస్తే వస్తుంది. 96తో దాన్ని భాగిస్తే 268 రూపాయల 75. సో ఇది ప్రతి నెల చెల్లించవలసిన మొత్తం. ప్రతి నెల అంత చెల్లిస్తే మొత్తం 8 సంవత్సరాల కాలానికి అప్పు అంతా తీరిపోతుంది. దానికి మొత్తం అగును 10% సాధారణ వడ్డీ చొప్పున 6,880 రూపాయలపై ఎంత కాలానికి 7,224 రూపాయలు మొత్తం అవుతుంది అంటున్నాడు. 10% సాధారణ వడ్డీ చొప్పున వడ్డీ రేట్ ఎంత అంటే 10%. 10% సాధారణ వడ్డీ రేటు 10%. 6,880 రూపాయలపై అసలు 6,880 రూపాయలు ఎంత కాలానికి 7,224 రూపాయలు మొత్తం అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ ఏమైంది?
ఇచ్చాడు, వడ్డీ రేట్ ఇచ్చాడు, అసలు ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు, ఎంత కాలానికి అవుతుంది అంటున్నాడు, కాలం ఎంత అంటున్నాడు. సో ఇప్పుడు మనకేమైంది, రేటు తెలుసు, అసలు తెలుసు, మొత్తం తెలుసు, కాలం కనుక్కోవాలి. కాలం ఎలా కనుక్కోవాలో చూద్దాం. మనం PTR/100 ఫార్ములా ఉపయోగించాలంటే, PTR/100 ఫార్ములా సింపుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించాలంటే వడ్డీ తెలియాల. వడ్డీ ఇక్కడ అసలు తెలుసు, ఈడేమో మొత్తం తెలుసు. మొత్తంలో నుంచి అసలు తీసివేస్తే ఏమొస్తుంది, వడ్డీ వస్తుంది. సో వడ్డీ రావాలంటే మొత్తంలో నుంచి అసలు తీసివేయాలి. మొత్తం అంటే 7,224 మైనస్ 6,880 ఎంత అవుతుంది? 7,224లో నుంచి 6,880 తీసివేస్తే 4, 12 8 పోతే 4, ఇక్కడ 11 ఉంటుంది, 1 ఉంటుంది, అప్పు తెచ్చుకుంటే 11 8 పోతే 3. సో వడ్డీ ఎంత? 344 వడ్డీ. సో 344 రూపాయలు వడ్డీ అయింది. ఇప్పుడు వడ్డీ తెలుసు, రేటు తెలుసు, అసలు తెలుసు, కాలం కనుక్కోవచ్చు. కాలం రేటు వడ్డీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? PTR/100 = I. PTR/100 = I. ఇట్లా తీసుకొని ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమేంటి? అసలుని, వడ్డీని, రేటుని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావలసిన కాలం వచ్చేస్తుంది. P అంటే అసలు 6,880, P ఇంటూ T టైం తెలీదు, T కనుక్కోవాలి మనం. Tకి T రేటు 10%/100 = దేనికి సమానం? వడ్డీకి సమానం. వడ్డీ ఎంత? 344. ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్, ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్. 344 ఒకట్లు, 344 రెండులు. గుణించే 2 అవతలకి వెళ్తే భాగిస్తుంది. అప్పుడు T = 1/2 సంవత్సరాలు. ₹6,500 అసలుపై 2/1/3% రేట్ చొప్పున మిశ్రమ భిన్నం ఇచ్చాడు. 2/1/3% రేట్ చొప్పున ఎంత కాలంలో అంటే కాలం కనుక్కోవాలని అర్థమవుతుంది. ₹455 వడ్డీ లభిస్తుంది అన్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా వడ్డీనే ఇచ్చేసాడు. ₹6,500 అసలు కాబట్టి P 2/1/3% రేటు ఎంత కాలంలో అంటే T కనుక్కోవాలి. వడ్డీ ఇచ్చాడు 455 అని. అయితే ఎంత కాలంలో అంత వడ్డీ లభిస్తుంది అంటున్నాడు. సో వడ్డీ తెలుసు కాబట్టి PTR/100 = I ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. P అంటే 6,500, P. ఈ టైం అంటే తెలీదు. రేటు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుదాం. 2 3 6 1 7 7/3/100 వడ్డీకి సమానం. వడ్డీ ఎంత? 455. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్. ఈ భాగించే 3 అవతలకి వెళ్తే గుణిస్తుంది. అప్పుడు T = 455 × 3. ఈ గుణించే 7 65 యువతలకు వస్తే భాగిస్తాయి. 7 × 65
7 ఒకట్లు, 7 ఆరులు 42, 7 ఐదులు 35, 65 ఒకట్లు, 65 ఒకట్లు క్యాన్సిల్. సో దట్ ఈజ్ 3 సంవత్సరాలు. ఇది స్టూడెంట్స్ ఈ సెషన్ క్లాసు. ఈ క్లాసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు అందుతాయి. సో ఆ విధంగా మీరు వీడియోలు చూడటానికి వీలవుతుంది. కాబట్టి ఈరోజు క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.